పోలీసోళ్ళు దొంగళ్ళు లంగళ్ళు పట్టుకోవాలి, కేసులు పెట్టినోళ్లకు న్యాయం చేయాలి. కరెంట్ ఆఫీసర్లు కరెంటు సప్లై చేయాలి, బిల్లులు వసూలు చేయాలి. వ్యవసాయ ఆఫీసర్లు రైతులకు సలహాలు ఇవ్వాలి. తహసీల్దారులు పబ్లిక్ తిప్పలు తీర్చాలి, సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఇట్లా డిపార్ట్మెంట్ను బట్టి వాళ్ళ డ్యూటీలు అలాగుంటాయి. మరి ఇప్పుడు ఎవరంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తున్నారో గానీ ఏసీబోలు మాత్రం సూపర్ అబ్బా. తలకాయ దించుకున్న ఈ 4వ సింహం పేరు సుధాకర్. సిటీల సిసిఎస్ స్టేషన్ల సిఐ. ముంగట 6,500 నోట్ల కట్టలున్నాయి కాబట్టి లంచం మొత్తం 3 లక్షలే అనుకునేరు. ఎందుకంటే కాంప్రమైజ్ డీట్ రాసుకున్నారు కాబట్టి ఈ కేసు క్లోజ్ చేస్తామని చెప్పారు. కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షలు కావాలని ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు. గదన్నట్టు ఒకళ్ళ కేసు కొట్టేస్తానికి 15 లక్షలు డిమాండ్ చేసి అడ్వాన్స్ కింద 5 లక్షలు ముందే గుంజి ఇప్పుడో 3 లక్షలు ముట్టుకుంటుంటే ఏసీబోలు రాగానే సిఐ సార్ ఉరుకుడు. ఇంతటి పనిమంతుని ఇడిచిపెడతారు. గట్టిగా అనగబట్టి కూకుండా పెట్టి కేసు రాసి పట్టుకపోయినరు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఈ నడుమ శీతం మంది దొరుకుతున్నారు. ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇంజనీర్లు, తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు, కరెంటోళ్ళు, వ్యవసాయ శాఖోళ్ళు, ఆళ్ళు ఇల్లు బొచ్చడు మంది బుక్ అయినరు లంచాలు తీసుకుంటా. 6 నెలలనే 80 మందిని అరెస్ట్ చేసిండ్రంటే ఏసీబోల రువ్వడి ఎట్లున్నదో చూడురిగా. ఎన్నడు గింతగనం పట్టుకోలేదట. పబ్లిక్ సుత మస్తు హుషారైనరు. పుక్కట్ల చేయాల్సిన పనికి పైసలు అడిగితే సీదా ఏసీబీకి ఫోన్ కొట్టుడు. వాళ్ళు నోట్లకు కెమికల్ రాసి పంపుడు. మనోళ్ళు ముట్టుకుంటుంటే ఉరుకొచ్చి పట్టేసుడు. ఇక ఇండ్లకు పోయి పుణుకులాడితే నోట్ల కట్టలు, బంగారి నగలు, ఆస్తి కాగితాలు దొరకబట్టే. ఆమ్దాని గింత, కమాయించింది కొండంత. 4 వద్దులు జాబు పోతుంది. 6 నెలలకు మళ్ళెక్కుతాం. ఏమైతే తీయ అనుకుంటుండ్రో ఏం పాడో మరి. యాంటీ కరప్షన్ కేసెస్ చాలా రిపోర్ట్ అవుతున్నాయి. మనీ డిమాండ్ చేస్తే 1064 మా టోల్ ఫ్రీ నెంబర్. ఇంతకుముందు ఓన్లీ 10 to 5 పనిచేసేది, ఇప్పుడు 24 hours రన్ అవుతుంది.